హలో అండి. మాడుగుల హల్వా టేస్ట్ మాత్రం అదిరిపోయింది జీడిపప్పుల నెయ్యితోటి. అసలు వాళ్ళెలా చేస్తారంటే ఫస్ట్ 2 డేస్ అయితే గోధుమలు నానబెట్టి రోట్లో రుబ్బి పాలతో చేస్తారు. మనమైతే పిండితో చేసుకోవచ్చు. 1 కప్ పిండి తీసుకున్నాను గోధుమ పిండి. అందులోనే కొద్ది కొద్ది వాటర్ వేసి ఇలా చపాతీ పిండిలా కలిపేసుకొని 3 కప్స్ వాటర్ వేసి 6 అవర్స్ అయితే ఉంచేయండి. 6 అవర్స్ తర్వాత అదే వాటర్‌లోని మనం పిండిని మొత్తం కలిపేసుకున్నామంటే పాలన్నీ వచ్చేస్తాయి. పిండి మొత్తం సెపరేట్ అయిపోద్ది. ఇలా స్ట్రైనర్‌లో వడకట్టామంటే ఈ పిండి జల్లేయడమే. ఈ పాలని 1 అవర్ అయితే ఉంచేయాలి. 1 అవర్ తర్వాత ఇలాగా వాటర్ అన్ని పైకి తేలితే ఆ వాటర్‌ని కూడా పడేయడమే. ఈ పాలతో స్వీట్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఎలా చేశానంటే కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి ఫ్రై చేసి తీసేయండి. దాంట్లోనే 1/2 కప్ అయితే షుగర్ వేసుకోవాలి. ఇలా క్యారమెల్ అవ్వాలి. క్యారమెల్ అయిపోయిన తర్వాత పాలు కొద్ది కొద్ది వేసుకోండి సిమ్‌లో పెట్టుకొని. ఇలాగా ఉండలు కట్టనివ్వకండి. అంటే సిమ్‌లో పెట్టుకొని కలిపితే ఉండలు కట్టవు. దాంట్లోనే 1 కప్పు షుగర్ వేసేసుకొని కలుపుతూ ఉండండి. యాలకుల పౌడర్ కొద్ది కొద్దిగా నెయ్యి వేయండి. వేసేసి డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి ప్యాన్ నుంచి సెపరేట్ అయిపోయిన తర్వాత ఒక బౌల్‌లో వేసేసుకోవడమే. టేస్ట్ మాత్రం సూపర్ ఉండుద్ది. మాడుగుల హల్వా అంటేనే నెయ్యి, జీడిపప్పులతో దిట్టంగా ఉండుద్ది. అంత బావుండుద్ది. నేను ప్రతి సంవత్సరం అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడల్లా తెచ్చుకొని తినేవాళ్ళం మేమైతే. మా అడుగులు దాటే కదా మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. నాకు తెలుసు దీని గురించి. మీకు తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి. అదే రోజు తినే కంటే మరుసటి రోజు తినండి. దీని టేస్ట్ ఏంటో తెలిసిపోద్ది మీకు. మాడుగుల హల్వా టేస్ట్ సూపర్‌గా ఉండుద్ది. అంత బావుండుద్ది. ఈజీగా చేసుకోవచ్చు. వాళ్ళైతే తేనె కూడా వేస్తారు. కొండ తేనె. మనకు ఆ కొండ తేనె ఇప్పుడు దొరకదు కదా! వెళ్ళాలి మళ్ళీ అక్కడికే. అందుకని నేను వేయలేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్. ఓకే. బై.